భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం సింహరాశి జాతకులకు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలో ఈ సూర్యుడు సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు ఎక్కువగా శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు వారు చేస్తున్న జాబ్ లో, బిజినెస్ లో అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి జాతకులు అధికారం, ఉన్నత పదవి, హోదా, మంచి ఉద్యోగం, జాబ్ లో ప్రమోషన్, సొసైటీలో మంచి పేరు గుర్తింపు పొందుతారు. అలాగే వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక సూర్యుడు సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ సింహరాశి జాతకులకు ఈ సూర్యుడు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు కేతుతో కలిసి ఉండడం వలన కేతు డామినేషన్ ద్వారా ఈ సూర్యుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్ లో ఉండిపోతాడు. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి లాభస్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఎక్కువగా ఇల్లు, స్థలాలు, పొలాలు, భూములు, అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. లేదా అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనడం, అమ్మడం ద్వారా బాగా లాభాలు పొందుతారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి వ్యయస్థానంలో బుధుడు సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుని వలన ఈ రాశి జాతకులు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో వారికి హోమ్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ బుధుని వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారో, రీసెర్చ్ చేసే డాక్టర్స్ ఉన్నారో, రీసెర్చ్ చేసే సైంటిస్ట్ ఉన్నారో వారు చేసే రీసెర్చ్లో సక్సెస్ని పొందుతారు. ఇక ఈ బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే బుధుడు సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు అనుకూల ఫలితాలే ఇస్తున్నాడు. కాబట్టి వీరికి బుద్ధి కుశలత అనేది బాగా పెరుగుతుంది. తద్వారా వీరు మాటలు చాలా తెలివిగా మాట్లాడతారు. ఇక్కడ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు క్రియేటివ్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. ఇక బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో బుధుడు సంచారం చేస్తాడు. జనరల్గా న్యాచురల్గా ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు, అలాగే ధనయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉండడం, ఈ కేతు డామినేషన్ వలన బుధుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్లో ఉండిపోతాడు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉండటం వలన అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చులు అనేటివి పెరుగుతాయి. కాబట్టి ఈ రాశి జాతకులు ఖర్చులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పొదుపుగా ఉండాలి. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సింహరాశి జాతకులకు శుక్రుడు తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు లోహమూర్తిగా ఉండడం వలన ఈ సింహరాశి జాతకులకు ఈ శుక్రుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు మీ యొక్క బ్రదర్స్, సిస్టర్స్ ద్వారా మీకు ఇబ్బందులు, సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క బ్రదర్స్, సిస్టర్స్ తో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి దశమ భావంలో గురువు సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు సంచారం ద్వారా ఈ రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. అలాగే వీరు చేస్తున్న ప్రొఫెషన్లో
మంచి అభివృద్ధి సాధిస్తారు. ఎవరైతే జాబ్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి సప్తమ భావమైన కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు 7th హౌస్ సప్తమ భావంలో సంచారం చేయడం ద్వారా ఈ శనీశ్వరుని దృష్టి సింహరాశి వారిపై పడుతుంది కాబట్టి వీరు ఏ ప్రయత్నం చేసినా దాని యొక్క రిజల్ట్ లేట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ శనీశ్వరుడు సప్తమ భావంలో సంచరించడం ద్వారా ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వారు చేసే బిజినెస్లో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు చేస్తున్న బిజినెస్లో మీ లైఫ్ పార్ట్నర్తో మీ బిజినెస్ పార్ట్నర్తో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే ఎక్కువగా నష్టపోతారు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి అష్టమ భావంలో రాహువు సంచారం చేస్తాడు. జనరల్గా రాహువు ఎవరికైనా అష్టమ భావంలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదా ఫినాన్షియల్గా ఆల్ ఆఫ్ సడన్గా లాసెస్ అనేటివి వస్తాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేయకపోవడమే ఉత్తమం. అలాగే మీరు వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి జాతకులు మీకు అలాగే మీరు వాడే వెహికల్ కి ఇన్సూరెన్స్ చేసుకోవడం ఎంతో ఉత్తమం, శ్రేయస్కరం. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ద్వితీయ భావమైన ధనస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు డబ్బు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు ధనాన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి. లేదంటే ఈ కేతు వలన మీకు రావాల్సిన డబ్బు లేట్గా రావడం, లేకపోతే మీకున్న మనీ రీసోర్సెస్ అనేటివి తగ్గిపోవడం వలన మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. కాబట్టి మీరు ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. అలాగే మీరు ధనానికి సంబంధించిన విషయాలలో మనీ, ఫినాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.